ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురు దెబ్బ సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని భిక్షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. దాదాపు 10 ఏళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ గొంతుకను బలంగా వినిపించిన అద్దంకి దయాకర్ కు మరోసారి హైకమాండ్ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వరంగల్ ఎంపీగా ఆయనకు అవకాశం కల్పిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అద్దంకితో పాటు పలువురు కీలక నేతలు సైతం హైకమాండ్ ఈ మేరకు ఆలోచిస్తుందని అనేక సార్లు అయితే తెలిపారు. తాజాగా వరంగల్ ఎంపీ స్థానిక పస్నూరి దయాకర్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ తెరపైకి తేవడంతో అద్దంకి అనుచరులు ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసిన అద్దంకి దయాకర్ కు పక్కన పెట్టి ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన పస్నూరి టికెట్ ఎలా ఇస్తారంటూ వారు మండిపడుతున్నారు. గతంలో తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ విషయంలోనూ ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీగా పదవి విషయంలోనూ చివరి నిమిషంలో అద్దంకి పేరును తొలగించారు. దీంతో అద్దంకి వరుస అవమానాలు జరుగుతున్నాయని భావన రాజకీయ వర్గాల్లో అవుతుంది. ఇక ఆ పెద్దల పనైన అద్దంకి దయాకర్ కు కోమరెడ్డి బ్రదర్స్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలువురు సీనియర్ నేతలతో వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ నేతలంతా కీలకంగా మారడంతో అద్దంకి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వాదన కూడా అవుతుంది. అంటే ఆ నేతలంతా అద్దంకి అవకాశాలు రాకుండా అడుగడుగున అడ్డుపడుతున్నారని ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ లోక్సభ ఎన్నికలకు పాటే ఉప ఎన్నికలు జరగనుంది. అయితే అక్కడి నుంచి అద్దంకి పోటీ దించుతారని ప్రచారం మొదలైంది. అయితే లాస్య నందిత కుటుంబ సభ్యులే అక్కడ బీఆర్ఎస్ బరిలో దించే అవకాశం ఉంది. సానుభూతి పనిచేస్తే అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం కూడా ఉంది. ఇక ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా బలి చేసేందుకు అద్దంకిని పోటీ దించేందుకు ప్రయత్నం సాగుతుందని వాదన కూడా వినిపిస్తుంది. సీఎం కు అత్యంత సన్నిహితుడు, కుడి భుజంలాగా అనుచరులాగా పేరుగాంచిన అద్దంకి కాంగ్రెస్ పార్టీలో సీఎం తరఫున మరి ఈ టికెట్ గతంలో ఇస్తానని మాట చూపి ఆల్రెడీ సీఎం నోటి నుంచే గతంలో కూడా తెలియజేశారనమాట. అద్దంకి దయాకర్ కు నా మాట నేను నిలబెట్టుకుంటాననే విధంగా గతంలో కూడా సీఎం కాకముందు కూడా చెప్పేశారు. మరి ఈ రకంగా ముందుకెళ్తున్న సమయంలో పేరు తెర వెనుక పేరు మరొకటి అనౌన్స్మెంట్ కావడం వెనుక రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని భిక్షాకే